brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. తెలుగు రాష్ట్రాల జలజగడం ఢిల్లీకి చేరింది. ఇద్దరు సీఎంలతో భేటీ ఏర్పాటు చేసింది కేంద్రం. ఈసారైనా గోదావరి కృష్ణా లెక్కలు తేలేనా? బనకచెర్ల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? బేసిన్లు భేషజాలకు పోకుండా చర్చిస్తారా? ఏపీ తెలంగాణ మధ్య నీటి పంచాయతీకి ఫుల్ స్టాప్ పెట్టేందుకు సిద్ధమైంది కేంద్రం. రెండు రాష్ట్రాల మధ్య నీటి వాటాలు వినియోగంపై చర్చించేందుకు హై లెవెల్ మీటింగ్ ను ఏర్పాటు చేసింది. రేపు మధ్యాహ్నం 2:30 ఈ భేటీ జరగబోతోంది. ఏపీ తెలంగాణ సీఎంలు తమ డెలిగేషన్స్ తో పాటు అజెండాతో రావాలని సమాచారం ఇచ్చింది కేంద్ర జలశక్తి శాఖ. ఇప్పటికే సీఎం చంద్రబాబు ఢిల్లీలోనే ఉన్నారు. ఇవాళ ఆయన పలువురు కేంద్ర మంత్రులను కలవబోతున్నారు. బనకచర్లపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ను కూడా కలవబోతున్నారు చంద్రబాబు. ఇదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రిని కూడా కేంద్ర మంత్రి ఆహ్వానించడంతో ఇవాళ మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. సీఎం వెంట ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్, పలువురు ఉన్నతాధికారులు వెళ్తున్నారు. రేపు శ్రమశక్తి భవన్ లో మీటింగ్ జరగబోతోంది. గోదావరి కృష్ణాలను కలిపే బనకచర్లపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన ప్రపోజల్స్ కేంద్రానికి పంపగా తెలంగాణ ఫిర్యాదులతో పలు అనుమానాలను వ్యక్తం చేస్తూ సెంట్రల్ వాటర్ కమిషన్ ఏపీ ప్రపోజల్స్ ను తిప్పిపంపించింది. దీంతో కేంద్ర సంస్థ వ్యాప్కోస్ తో సర్వే చేయించిన ఏపీ సర్కార్ ఆ రిపోర్ట్ ను కేంద్రం ముందు ఉంచేందుకు సిద్ధమైంది. బనకచర్ల ద్వారా కేవలం మిగులు జలాలు సముద్రంలోకి వెళ్లే వృధా నీటినే 200 టీఎంసీలను వాడుకుంటామని చంద్రబాబు ప్రభుత్వం ముందు నుంచి చెబుతోంది. దీనిపైనే తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెబుతోంది. ముందు రెండు రాష్ట్రాల కేటాయింపులు ప్రాజెక్టులు పూర్తి చేసుకుని ఆ తర్వాత మిగులు జలాలపై మాట్లాడదామంటోంది. అప్పటి వరకు బనకచర్ల అంశం పక్కన పెట్టాలని కేంద్రానికి సూచిస్తోంది. బనకచర్లతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఇప్పటికే కేంద్రానికి చాలాసార్లు ఫిర్యాదు చేయడంతో ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై కేంద్ర మంత్రి మీటింగ్ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. బేసిన్లు భేషజాలు లేకుండా రెండు రాష్ట్రాల సీఎంలు చర్చిస్తారా? జలజగడానికి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే రెండు నదుల్లో నీటి వాటాలు ప్రాజెక్టులపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందుకు ఏపీ సీఎం చంద్రబాబు కూడా అంగీకరించారు. ఇక రేపటి భేటీలో ఏం తెలుస్తారో, కృష్ణా గోదావరి నీళ్లపై ఇద్దరు సీఎంలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? రేపటితోనైనా నీళ్ల పంచాయతీకి ఎండ్ కార్డ్ పడుతుందా లేదా చూడాలి.